ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల 11వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గు, గే, గో, సాసి, సు, సేసో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 11వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, చంద్రుడు ఏకాదశ స్థానంలో సంచారం చేయటం వల్ల ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. చేపట్టిన పనులన్నీ కూడా విజయ దిశగా ముందుకు వెళ్తాయన్న విషయాన్ని గమనించాలి. మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆ రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది, మంచి లాభాలు చేకూరుతాయి, చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాల్లో మీకు మీ తోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు లభిస్తాయి, పై అధికారుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. దానివల్ల ఏంటంటే మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా లభిస్తాయి. ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉండి వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా కొత్త ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువత ఎవరైతే ఉన్నారో ఆ యువతకు కూడా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా మీరు పెట్టిన పెట్టుబడికి అమోఘమైన లాభాలు వస్తాయి. దానివల్ల మీరు మీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి, ఇతరత్ర బ్రాంచుల్ని మీరు పెట్టుకోవడానికి కూడా చేసే ప్రయత్నాలన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే శ్రామిక రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీకు శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి, మీకు శ్రమకు తగిన ఆదాయం మీకు లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం మీకు సమృద్ధిగా మీకు చేతికి అందుతుంది. మీ యొక్క అవసరాలు, ఖర్చుల నిమిత్తం ఆదాయం మీకు సంతృప్తిగా మీకు చేతికి అందుతుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి, మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా దాన్ని సక్సెస్ఫుల్గా నడిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మీకు ఖచ్చితంగా కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానివల్ల ఏంటంటే ఆరోగ్యం బాగుండటం, ఆదాయం బాగుండటం వల్ల మీరు మరింత ఉత్సాహంగా, మరింత ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా చాలా హ్యాపీగా, సుఖంగా, సంతోషంగా గడుపుతారు. చాలా మానసిక ప్రశాంతతో గడపడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీ స్నేహితులతో కానీ, బంధువులతో కానీ విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు నచ్చిన భోజనం తీసుకోవటం, అలాగే నచ్చినట్టుగా వ్యవహరించటం, అలాగే స్నేహితులతో, బంధువులతో చాలా సరదాగా, సంతోషంగా గడపడం లాంటివి జరుగుతాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ధాన్య వృద్ధి కూడా కలుగుతుంది, వస్తు లాభం కూడా కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి. మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, మీకు నచ్చిన, మీరు మెచ్చిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు బహుమతిగా ఇవ్వటం చేస్తారు. దానివల్ల మీరు మానసికంగా చాలా వరకు సంతోషంగా ఉంటారన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే ఈ రాశికి చెందిన జాతకులకు వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ పనులు చేపట్టినా కూడా విజయవంతం అవుతాయనే విషయాన్ని గమనించాలి. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఏకాగ్రత బాగా కుదురుతుంది,
చదువులో వాళ్ళు మంచి ఏకాగ్రతని ప్రదర్శిస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క విద్యా సంబంధమైన విషయాల్లో మంచి మార్కులు సంపాదించడం, మంచి ఫలితాలను సంపాదించడం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. వాళ్ళకి మంచి మంచి కాలేజీల్లో సీట్లు వస్తాయి, మంచి ర్యాంకులు వస్తాయి, మంచి అభివృద్ధి కనిపిస్తుందన్న విషయాన్ని గమనించాలి. ప్రతిభా పాఠవ పురస్కారాలు కూడా లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, అలాగే శ్రామిక రంగాల్లో ఉన్నప్పటికీ కూడా, మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఆదాయం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. దానివల్ల మీరు చాలా మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి సమస్త లాభాలు కూడా కలుగుతాయి. సమస్త పనులు కూడా మీరు సమర్థవంతంగా పూర్తి చేసుకుంటారన్న విషయాన్ని గమనించాలి. ఏ విధంగా చూసినా కూడా కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 11వ తేదీన చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. చాలా వరకు కూడా మీకు యోగిస్తుంది. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా యోగిస్తుంది. ఇష్టసిద్ధి కలుగుతుంది. మీకు ఇష్టం వచ్చిన మీరు ఏదైతే కార్యక్రమాలను ఇష్టపడుతున్నారో అవన్నీ కూడా మీరు చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ పిల్లల నుంచి కానీ, లేకపోతే మీ పిల్లల నుంచి వివాహం కాని వారికి ఆ వివాహ సంబంధాలన్నీ కూడా ఒక సత్ఫలితాలను ఇస్తాయి. అలాగే ఉద్యోగాలు లేని వాళ్ళందరికీ కూడా ఆ ఉద్యోగాలకు సంబంధించి మీరు శుభవార్తలు వింటారు. అలాగే విద్యార్థులకు సంబంధించి కూడా మీ పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళ నుంచి కూడా మీరు శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఏ విధంగా చూసినా ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 11వ తేదీ అనేది చాలా వరకు కలిసి వస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే, ఈ జనవరి 11వ తేదీన అమావాస్య వస్తుంది కాబట్టి ఆ అమావాస్య గడియల్లో మీరు మగపిల్లలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఈ దిష్టి దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోవడానికి మీరు ఏదైనా ఉపచర్యలు చేపడితే కనుక వాళ్ళకి పట్టిన దృష్టి దోషాలన్నీ పోయి ఖచ్చితంగా వాళ్ళకి ఆరోగ్యం చేకూరటం కాకుండా వాళ్ళకి చాలా వరకు అభివృద్ధి కానవస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి. మేధో దక్షిణామూర్తి వారి స్తోత్ర పఠనం చేయండి. అలాగే శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి. ఖచ్చితంగా అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయనే విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.